మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ దాంట్లో సిట్ ముందు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ అటెండ్ అయినప్పుడు కవిత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. నెంబర్ 1 దయ్యము అంటే సంతోషే, సంతోష్ వల్లే గద్దర్ ప్రగతి భవన్ ముందు నిలబడ్డప్పటికీ, లేకపోతే ఈటెల రాజేందర్ లాంటి ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టినప్పటికి కూడా సంతోషే కారణం అనేది. సో తను పర్టికులర్గా మీ పేరు తీసుకొని చెప్పారు, బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టడానికి కారణం సంతోష్ అనే మాట. ఇంకా వాళ్ళకెరక అంటే వాళ్ళంతా ఇంటర్నల్గా ఉంటుంది కదా, కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళకి ప్రతి సమాచారం మీద అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పుండొచ్చు. కానీ సరే సంతోష్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఉంటుండొచ్చు. కానీ తర్కించుకోవాల్సింది, దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాల్సింది, దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది ఎవరు? బాధ్యులే కదా, ముఖ్యమంత్రి గారు చేసుకోవాలి కదా. పార్టీ నడిపే పెద్ద ఆయనే చూసుకోవాలి కదా అంటున్నాడు. మస్తు మంది వచ్చి మస్తు చెప్తా అంటారు, ఎక్కించినోడు ఎక్కిస్తా అంటాడు, తప్పుడు సమాచారం ఇచ్చినోడు తప్పుడు సమాచారం ఇస్తూ ఉంటాడు, లేకపోతే ఆయన సైకాలజీ ప్రకారంగా ఆయనకి ఏ సమాచారం ఇస్తే నష్టడో ఆ సమాచారం ఇస్తుండొచ్చు. కానీ అంతిమంగా మంచి ఏంది చెడేంది, ఏది చేయవచ్చు ఏది చేయకూడదు నిర్ణయించుకోవాల్సింది పెద్ద ఆయన కదా, బాధ్యులు వారే కదా అల్టిమేట్గా. సో పెద్ద ఆయన అంటే సీఎంఏ, అంతే. మాజీ సీఎం. ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం ముఖ్యమంత్రి గారు తెలియకుండా జరిగే ఆస్కారం లేదు. జరిగింది అనుకో, మనకి పనిష్మెంట్ అంటే మరీ తీవ్రమైన పనిష్మెంట్ ఇవ్వాలి. ఏముండాలంటారు పనిష్మెంట్ అంటే? ఏముంటుందని చట్టం ప్రకారం ఉంటాయి, చట్టాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు సిట్ చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది, కఠినమైనటువంటి శిక్షలు తీసుకుంటుంది, జైలుకి పంపిస్తుంది అని మీరు అనుకుంటున్నారా? చూడాలి. అంటే రాజకీయ అవసరం కోసం వాడుకుంటారా, బ్లాక్ మెయిలింగ్ కోసం వాడుకుంటారా, నిజంగానే ప్రజాస్వామికమైన విలువల్ని కానీ వ్యక్తుల స్వేచ్ఛను కానీ కాపాడుతారనేది వేచి చూడాలి. ఇప్పుడు మీరు ఆ ఇంట్రోస్పెక్షన్ అనేది పెద్ద ఆయన చేశారని మీరు అనుకుంటున్నారా? ఇంతకాలంలో ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మిగతా అన్ని వ్యవహారాలకి సంబంధించి ఏం జరిగింది, పార్టీకి ఎందుకు నష్టం వచ్చింది, లేకుంటే కవిత ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతుంది, వీటి మీద ఎప్పుడైనా ఆయన అంతర్మదనం అయిందంటారా? ఆ విషయం నాకు ఎక్కడ తెలుస్తుంది, కానీ వారి తెలియకుండా ఏం జరగడానికి కదా ఆస్కారం ఉండదండి, గింత పూర్తి తెలుసు. సో ఈటెల రాజేందర్ బయటకు వచ్చేసిండ్రు, 7 సార్లు ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ. ఎట్లా ఉంది ఇప్పుడు మీకు? బీఆర్ఎస్ పార్టీ బాగుందా, బీజేపీ బాగుందా అంటే ఏం చెప్తారు? ఎల్లుండే సమస్యలు అందులో ఉంటాయి. రాజకీయాలు అంటేనే సమస్యలు, రాజకీయాలు అంటేనే వైరుధ్యాలు, రాజకీయాలు అంటేనే ఆధిపత్య పోరు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా రాజకీయాలు లేవు. ఇది ముళ్ళబాట, ఇది మంచి నేషనల్ హైవే లెక్క రాచబాట కాదు, ఇది ముళ్ళబాట. రాజకీయాల్లో ఇప్పుడే కాదు, ఇలా ఉన్నంత కాలం రాజకీయాల్లో ఉన్నంత వరకు ముళ్ళబాట అని చెప్పి అనుకోవాలి తప్ప ఇది పూలబాట అని మాత్రం అనుకోవడానికి వీల్లేదు. సో అందరికీ చెప్తారా ఈటెల రాజేందర్ స్వయంగా ఎక్స్పీరియన్స్ అయిందా? అందరికీ ఎట్లా ఉంటుంది. సో బీజేపీలో ఆ ముళ్ళబాటే ఉందా అంటే నేను అంటా రాజకీయాలే ముళ్ళబాట అంటున్నా. ఓకే, బీజేపీ అనగానే మనకు ఎక్కువ గ్రూపులు అనేవి కనిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్లో కనిపించిన దానికంటే తెలంగాణ బీజేపీలో గ్రూపులు ఎక్కువ ఉన్నాయి అనేది. అన్నిట్లో ఉంటాయి, ఒకదాని ఎక్కువ ఒకదాని తక్కువ, ఒకదాని కనబడితే ఒకదాని కనబడవు అంతే. మీరు ఒక మాట అన్నారు, గతంలో బీజేపీలో గ్రూపులు అనేవి ఎక్కువ ఉన్నాయి, అసలు మనకున్న శక్తే తక్కువ, ఇన్ని గ్రూపుల వల్ల మనకు బువ్వ పెట్టదు, ఏం చేయదు అని. యూ స్టిల్ దానికే ఉంటారా? సందర్భం వచ్చిన ఉపన్యాసాలు చెప్తూ ఉంటాం కదా, కార్యకర్తలు ఉత్సాహపరచడానికి, కార్యకర్తలు ఛార్జ్ చేయడానికి, కార్యకర్తలలో రియాలిటీ ఎట్లుండాలి లీడర్ అని చెప్పడానికి ఇవన్నీ చెప్తాం కదా. ఇప్పుడు ఈరోజు సాయంత్రం ఆరూరి రమేష్ మళ్ళీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు, బీజేపీ నుంచి మళ్ళీ ఇమ్మీడియట్గా ఘర్వాపసీలాగా వెళ్ళిపోయి బీఆర్ఎస్లో జాయిన్ అయిపోతున్నారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళని హక్కున చేసుకునే తత్వం బీజేపీలో లేదు. గతంలో కాకుల్లాగా గద్దల్లాగా వాళ్ళని పొడుస్తున్నారు అనే మాట మీరు అన్నారు, అదే దానివల్ల వెళ్ళిపోయారా ఆరూరి? జనరల్గా ఏంటంటే రాజకీయ నాయకుడు రాజకీయ భవిష్యత్తును కోరుకుంటాడు. ఆయనకు ఆ పార్టీకి పోతే మళ్ళీ ఇంకా రాజకీయ భవిష్యత్తు గొప్పగా ఉంటుందని చెప్పి భావించి ఉండొచ్చు, పోయి ఉంటాడు. సొంత ఇంటికి వచ్చిన ఫీల్ ఇప్పుడు మనం చూస్తున్నాము, దేశవ్యాప్తంగా ఉంది. అందులో తెలంగాణ ఏం మినహాయింపు కాదు, ఆంధ్రప్రదేశ్ ఏం మినహాయింపు కాదు. మీరు చూసిండ్రు, నిన్న ఒక పార్టీ గుర్తు మీద గెలిచి నెక్స్ట్ డే ఇంకొక పార్టీలో పోయిన వాళ్ళని చూసినాం మనం. యాంటీ డిఫెక్షన్ లా ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా యాంటీ డిఫెక్షన్ లా యొక్క స్ఫూర్తిని మట్ల కలిపి ఎంత విశృంఖలంగా దానికి ఉల్లంఘనకు పాల్పడుతుందో మనం చూస్తున్నాం.
అది గెలిచినోడు పార్టీ గుర్తు మీద గెలిచినోడే పోగా దిక్కులేంది ఈ వట్టిగా ఈ నాయకులు వస్తారు పోతారు కదా, ఉమ్, దానికి ఎక్కడ ఉండదు. అంటే ఎథిక్స్ లేవు, వాల్యూస్ లేవు, సిస్టమ్ లేదు. అందుకని ఏ నాయకుడు అడుక్కోవాల్సి వస్తుంది నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ఇప్పుడు అని. ఇంతకుముందు బీజేపీ రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రామరెడ్డి, ఇట్లా 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 పేర్లు ఉండేవి. అసలు ఒక మాట చెప్పాలంటే ఒకనాడు ఒక ఇంటి మీద కాకి ఇంకో ఇంటి మీద వాడడానికి వీలు లేదు. పొలిటికల్ అంత రైవల్రీస్ అంత అది ఉండేది. తర్వాత ఒక మనిషి పార్టీ ఎంటర్ అయినంటే సచ్చిదాకా అదే పార్టీలో ఉండే కల్చర్ ఉండేది. ఉమ్, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇవాళ ఈ పార్టీలో ఉంటాడు, మళ్ళీ తెల్లారే ఇంకొక పార్టీకి పోతాడు, మళ్ళీ అక్కడ నచ్చకపోతే అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక పార్టీకి పోతాడు. అంటే బట్టలు మార్చినంత తేలికగా రాజకీయ పార్టీలు మారే పరిస్థితి కనబడుతున్నప్పుడు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాకపోవచ్చు. ఇది పెరుగుట విరగొరకనగా ఇక్కడ విరిగిపోతుంది. ఉమ్. సో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు దాన్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా తీసుకోవచ్చు కదా. అంటుండ్రు కదా, ఇప్పుడు జరుగుతుంది కదా. ఉమ్. ఇది ఒకటే ఎందుకంటే అనేక ఉన్నాయి. బీజేపీ ఆరూరి రమేష్ని ఎందుకని మిస్ చేసుకుంది? ఆయనలాగా తెలంగాణలో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఎలక్షన్స్ అప్పుడు అంత మెజారిటీ వచ్చినటువంటి లీడర్లు ఎక్కువ కనిపించలేదు. అలాంటి ఒక పవర్ఫుల్ లీడర్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా వెళ్ళిపోవడం ఏంటి అసలు? ఇలా మా పార్టీలో వ్యక్తుల ప్రాముఖ్యత కంటే కూడా ఉమ్, పార్టీ ప్రాముఖ్యతకు ఎక్కువ విలువిస్తారు. బాగానే వస్తుంటారు పోతుంటారు, పెద్ద పట్టించుకోరు.